రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ది యూజ్ అండ్ త్రో విధానం పాటిస్తున్నారని ఆరోపించారు నారా లోకేష్. యువగళం పాదయాత్ర 224వ రోజు అనకాపల్లి జిల్లా యలమంచిలి అత్యుచ్చరపురం రోడ్లో కొనసాగింది. మునపాక నుంచి అనకాపల్లి వచ్చే వరకు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టిందన్నారు లోకేష్. ప్రశ్నించిన యాదవులను వదల్లేదని, ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలపైన కేసులు పెట్టిందని మండిపడ్డారు. ఆయన అక్రమ కేసులు బనాయించినా తగ్గేదే లేదంటున్నారు. 3 నెలలు ఓపిక పడితే తామాషా పద్ధతిలో నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశ కార్యకర్తం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తం పార్టీకే. మునగపాకలో అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు లోకేష్ సంఘీభావం తెలిపి వారితో పాటు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా బెదిరింపులకు దిగడం జగన్ నియంతృత్వ పోకడకు నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రాలను తెరవకపోతే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. 2019 ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి సిబ్బంది పెడుతున్నారని కూడా మండిపడ్డారు.